దేవునికి స్తోత్రం కలుగునగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు మనలను కొరత లేకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేని కొరకాయ అంటే మనం ఎప్పుడూ కూడా సంపూర్ణులుగాను అనురాంగులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అన్ని విషయాల్లో కూడా ఆశీర్వించబడిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అన్ని విషయాలంటే శారీరక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఎల్లప్పుడూ మనము సమృద్ధి కలిగేటువంటి వారంగా, కొదవలేనటువంటి వారంగా ఉండాలి. ఆ కొదవ లేకుండా ఉండేటువంటి వారంగా మనం ఉండటానికి యేసు ప్రభువారు మన కొరతలు తీర్చేవాడని చెప్పాడు. అయితే బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే ఒక వ్యక్తి ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన కూడా దేవుని చేత నీలో కొదవ అనేది ఉన్నదని ప్రభువు చెప్పినప్పుడు వాటిని విని ఆయన వ్యసనపరుచుకొని వెళ్ళిపోయినటువంటి వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 19వ అధ్యాయమందు 16 నుంచి 22 వచనాల వరకు ఒక్కడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని వారితో చెప్పాను అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ప్రభువారు ఒక యవనస్తుని గురించి మనకు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఆ యవనస్తుని యొక్క జీవితంలో పరుగున వచ్చి ఆ యవనస్తుడు ఏం చేస్తాడంట? దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువుతో మాట్లాడుతూ తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక ఆశను ఆయన వ్యక్తం చేశాడు. ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి కోరిక ఏదయ్యా అంటే ఏమని చెప్పాడు అక్కడ? నేను నిత్య జీవము పొందటానికి ఏం చేయాలని అడుగుతా వచ్చాడు. అలాగే మనం మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటే 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనాల వరకు అక్కడ కూడా ధనవంతుల గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు రాశాడు. ఆ తర్వాత మనం లూకా సువార్తలో కూడా 18వ అధ్యాయంలో 18 నుంచి 24 వచనాలు మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఒక అధికారి గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ప్రభువారు ఆయన వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. సువార్తల్లో రాయబడతా ఉన్నటువంటి ఆ యవనస్తుడు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ యవనస్తుడు అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆశ, కోరిక ఏదయ్యా అంటే నిత్య జీవం కావాలి, పరలోకానికి వెళ్ళాలి, ఆయన మోక్షానికి వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఆశతో ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయనలో గమనించినప్పుడు అనేకమైనటువంటి లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. అక్కడ చూసినప్పుడు అతడు యవనస్తుడుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, అతడు ధనవంతుడుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, అతడు ఒక అధికారిగా మనకి జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా అతడు వీటితో పాటుగా ఆజ్ఞలను పాటించేవాడుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు. ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పాడు? 10 ఆజ్ఞల గురించి జ్ఞాపకం చేశాడు. వాటిని జ్ఞాపకం చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను బాల్యం నుంచే వీటిని చేస్తా ఉన్నానని చెప్తున్నాడు అన్నమాట. ఆజ్ఞలు పాటించేవాడు అతడు. అతని యొక్క జీవితంలో కోరిక ఉంది. ఆ కోరిక ఏంటట? నిత్య జీవము కలిగి ఉండాలని. నిత్య జీవం కలిగి ఉండాలనేటువంటి ఒక కోరిక అతని జీవితంలో ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అతడు మరి ఎంత పరుగున వచ్చాయంటే పరిగెత్తుకొని వచ్చి ప్రభు యొక్క పాదాల దగ్గర ఏం చేశాడు? మోకరిల్లాడు. ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి వినయముగా దేవునితో మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, ఇదిగో నాకు బాల్యం నుంచి కూడా నేను ఇవన్నీ జరిగిస్తా ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ప్రభు ఒకటి చెప్తా వచ్చాడు, నీ జీవితంలో ఒకటే కొదవుగా ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన జీవితంలో ఏముందట? ఒక కొదవ ఉందట. ఆ కొదవ తీర్చబడాలి. ఆ కొదవ తీర్చబడాలంటే దేవుడే మనకు దాన్ని జరిగించేవాడు, కొదవను తీర్చేవాడు మన ప్రభు అని చెప్తున్నాడు. మనకున్న ప్రతి ఒక్క కొదవని సమృద్ధి చేసేవాడు. దావీదు ఏం చెప్తున్నాడు?
యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. నాకు లేమి కలగదు అంటున్నాడు. లేమి అంటే ఏంటి? లేమి అంటే తక్కువ ఉండటం. లేమి అంటే కొంత కొరత కలిగి ఉండటం. లేమి అంటే మన జీవితాల్లో సమృద్ధి అనేది లేకుండా ఉండటం. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో భక్తుని యొక్క జీవితం అంటే ఈ యొక్క యవనస్తుని యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి. యవనస్తుడుగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. మరి దేవుని యందు అతనికి గొప్ప కోరిక ఉంది, కానీ అతని జీవితంలో కొదవ కనపడతా వచ్చింది ప్రభువుకి. మనం అనుకోవచ్చు ఎప్పుడు కూడా నా జీవితం అంతా కూడా సమృద్ధిగా ఉందని, నా జీవితం అంతా కూడా ఏ లోటు అనేది లేకుండా ఉన్నానని మనం అనుకోవచ్చేమో, కానీ దేవుడు మనం చూసినప్పుడు మన జీవితంలో ఉన్నవి ఆయన చూడగలుగుతాడు. మన జీవితంలో ఉన్న కొరత ఆయన గ్రహించగలుగుతాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు లేదా బయట ఎక్కడైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొన్నింటిని ఏం చేస్తామంటే దాచిపెడతా ఉంటాం, ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేస్తూ ఉంటాం కదా. కానీ దేవుని దగ్గర మనం ఏమి కూడా దాచలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఏమి కూడా దాచలేము. కారణం ఏంటంటే హృదయాంతరంగములను ఎరిగినవాడు ఆయన. హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. సామెతల గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పాతాళమును అగాధ కూపమును ఆయనకి కనపడుచున్నవి. నరుల హృదయము మరి తేటగా కనపడును కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాతాళం కనపడుతుందట, అగాధ కూపం కనపడతా ఉందట. మరి మనుషుల యొక్క హృదయం అనేది, అంతరంగం అనేది దేవునికి కనపడదా? అన్నిటిని చూసేవాడు. అందుకని చెప్తున్నాడు కదా, హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన. మన అంతరంగాన్ని ఎరిగినవాడు ఆయన. కనుక మన లోపల ఒకటి ఉండి అది దేవునికి కనపడకుండా చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. లేదా మన దగ్గర లేకుండా కూడా దేవునికి అది కనపడేట్లు చెప్దాం అనుకుంటే అది కూడా జరిగేటువంటి పని కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనతో చెప్పింది మన దగ్గర ఉన్నదేదో ఆయనకి చూపించగలగాలి, మన దగ్గర ఉన్నది ఆయనకి చెప్పగలగాలి. ప్రభు అడిగిన వాటన్నిటికి కూడా ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు. ఇతను ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు, అతను పాటిస్తున్నానని చెప్పాడు. ఈ యొక్క 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు వాటన్నిటి కూడా నేను జరిగిస్తున్నానని చెప్తా వచ్చాడు. అంతేకాకుండా కదా, బాల్యము నుండి నేను అవన్నిటిని కూడా నేను చేయించు వచ్చాను అని చెప్పాడు. అయితే దేవుడు అతని జీవితంలో ఉన్నటువంటి ఒక కొరతను మనం చూస్తూ వచ్చాము. ఆ కొరత ఏదయ్యా అంటే తన జీవితంలో దేవుడు ఆ కొరత గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఆ కింద మనం చదువుతా ఉంటే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 21వ వచనాన్ని చూస్తే, యేసు అతనిని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలెత్తిపో, పరలోకమందు నీకు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అని ఇక్కడ రాస్తా వచ్చాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యవనస్తుని యొక్క జీవితంలో ప్రభువు చూసిన కొరత అనేది ఏదయ్యా అంటే అతనిలో కొరత అనేది ఏమి లేదు. కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా. వయసు ఉంది అంటే యవనస్తుడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ధనం ఉంది, ధనవంతుడు అని చెప్పాడు. అంతేకాకుండా అధికారం ఉంది, అధికారం అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అయితే అతనికి ప్రభువు చూసిన కొరత ఏదయ్యా అంటే సమృద్ధి అయిన ధనం ఉంది కనుక ఆ ధనం విషయంలో అతడు దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆ ధనాన్ని విడవలేకుండా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అతను చూసామనంటే నీకు ఒకటి కొదవగా ఉందని ప్రభు అతన్ని చూసి ప్రేమించాడట. అతన్ని చూసి అతనిని ప్రేమించి అన్నాడు. ప్రభు ప్రేమించాడు గనక మన జీవితాల్లో కొదవల్ని తీరుస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి కొదవ తీరుస్తాడు.
కనాను అనే ఊరిలో యేసుప్రభు వారు కొరతను తీర్చాడు కదా. వివాహానికి పిలువబడినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ చాలా గాబరాగా భయంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు చాలా అవమానం జరుగుతుంది. తల్లి మరియమ్మ వచ్చి ప్రభుతో చెప్తోంది, అయ్యా అలా కొరత వచ్చింది, ఆ కొరతను తీర్చమంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు పొమ్మని చెప్పాడు. కానీ ఆ మాట ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు మరియమ్మ వెళ్ళి ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పాడు వాళ్ళందరికి, పరిచారకులకి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, యేసుప్రభు వారు మీరు వెళ్ళి ఆ తొట్లను నీళ్ళతో నింపమని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు తొట్లన్నీ కూడా ఏమైపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. ఆ తొట్లన్నీ ఖాళీ అయిపోయినాయి కాబట్టి వాటిని నీళ్లతో నింపమని చెప్పాడు. నీళ్లతో నింపమని చెప్పాడు. నీళ్లతో నింపినప్పుడు దేవుడు ఆ నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చాడు. ఆ వివాహంలో కొరత అనేది తీర్చబడింది. అలాగే మన జీవితాల్లో ఏ కొరత అయినా ఉండొచ్చేమో, కానీ మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ కొరతలను తీర్చేవాడు అని చెప్తున్నాడు. ఆ కొరత తీర్చాలంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట వినకపోతే కొరత అనేది తీర్చబడదు. మరేమో పరిచారకులు పిలిచి ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. వాళ్ళు వచ్చారు, అయ్యా ఏం చేయమంటావయ్యా అని అడిగారు ప్రభుని. ఏం చేయమంటావా అని అడిగినప్పుడు ప్రభు చెప్పుంటాడు, మీరు ఆ తొట్లని నీళ్ళతో నింపండి. ఆయన చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించి ఆ కొరతను తీర్చినట్టుగా దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనము కూడా ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ యవనస్తుని యొక్క జీవితంలో ప్రభు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నీ కొరత ఏదయ్యా అంటే నీవు వెళ్ళి నీకు కలిగినది అమ్మి పేదలకు ఇవ్వు. నువ్వు వెళ్ళి నీకు కలిగినది అమ్మి నువ్వు పేదలకు ఇవ్వు అని జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటంటే అతని జీవితంలో పరలోకానికి వెళ్ళాలన్నటువంటి ఆశ, కోరిక అతనిలో ఉంది. కానీ అక్కడికి వెళ్లకుండా ఏదో అడ్డుపడతా ఉంది. ఆయన కోరిక తీరబడకుండా, ఆయనకు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యంలోనికి వెళ్లకుండా ఆటంకం కలుగుతూ ఉంది. ఆ ఆటంకం ఏదయ్యా అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తి అని చెప్తున్నాడు, అతనికి ఉన్నటువంటి ధనం అని చెప్తున్నాడు. అతనుకున్న ధనము అతన్ని ఆటంకపరుస్తూ ఉంది. యేసుప్రభు వారు కూడా చాలా పర్యాలు చెప్పాడు, ధనవంతులు పరలోక రాజ్యము ప్రవేశింపలేరు అన్న. అంటే ధనవంతులు పరలోకం వెళ్ళరా? ధనవంతులు పరలోకం వెళ్తారు, ధనవంతులు పరలోకం వెళ్తారు, దరిద్రులు కూడా పరలోకం వెళ్తారు. మంచివాళ్ళు పరలోకం వెళ్తారు, చెడ్డవాళ్ళు కూడా మారినాక పరలోకం వెళ్తారు. అయితే ఇక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఒక ధనవంతుడు పరలోకంలో చేరటం కంటే కూడా సూది బెజ్జములో ఒంటి దూరటము సులువు. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడయ్యా అంటే, ఒంటే సూది బెజ్జంలో దూరటానికి అది కష్టమైన పని, కానీ దేవుడు దాన్ని సులువు చేయగలుగుతాడు, దాన్ని సాధ్యపరచగలుగుతాడు. అయితే ధనవంతుడిని మాత్రము దేవుని యొక్క పరలోకానికి వెళ్తానికి ఆయన సాధ్యం చేయలేడు. కారణం ఏంటంటే ధనవంతుడు తనకున్నటువంటి దాన్ని విడిచిపెట్టుకోలేడు. ధనవంతుడు తనకున్న దానిని విడిచిపెట్టలేడు కనుక దానివలన అతడు తగ్గించుకోలేడు కనుక దానివల్ల అతడు పరలోకానికి వెళ్ళటానికి అనుకూలత అవ్వదు. అది అతనికి అడ్డుగా వచ్చేదిగా ఉంటుంది. అలాగా ఏదో ఒకటి మనకి అడ్డం చేస్తూ ఉంటుంది, ఆటంకపరిచేదిగా ఉంటుంది. ఆ ఆటంకపరిచే దానిని మనం విడిచిపెట్టాలి. అది విడిచిపెడితే కానీ మనం వెళ్ళలేము. కథలు చదువుతూ ఉంటే ఒక కోతేట అక్కడ ఒక డబ్బాలో ఉన్నటువంటి దానికి ఇష్టమైనటువంటి తిండి ఆ డబ్బాలో కనపడతా ఉందట, ఆ సీసాలో. అది చేయి లోపల పెట్టింది, అది తీసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంది. అది లోపల చేయి పెట్టినాక ఏం చేస్తుంది, చేతి నిండా దానికి కావలసినటువంటి ఆ శనక్కాయలు పట్టుకుంది, బాగా పప్పులు గట్టిగా దాన్ని గుప్పు నిండా పట్టుకుంది. చేయి బయట లాగుతూ ఉంది. చేయి బయట లాగితే వస్తుందా?
చెయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు సులువుగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నవి అన్నీ కూడా చేత్తో పట్టుకొని గుప్పెడితో బయటికి లాగడానికి ప్రయత్నం చేసింది. బయటికి లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అది బయటికి రావట్లేదు. ఎందువల్లంటే చెయ్యి పెట్టినప్పుడు మామూలుగా పెట్టింది కనుక గుప్పుడు పట్టినప్పుడు చెయ్యి ఏమవుతుంది, వెడల్పు అవుతుంది. దాంతోపాటు ఆ చేతి నిండా ఉన్నటువంటి ఆ పప్పులన్నీ కూడా అడ్డుపడుతున్నాయి. అందులో దూరినటువంటి ఆ చేతిని మళ్ళా వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి? అది ఆ పప్పును విడిచిపెట్టాలి. అందులో చేత్తో పట్టుకున్నటువంటి ఆ తినుబండారాల్ని విడిచిపెట్టాలి. కానీ అది విడిచిపెడతానికి ఇష్టం లేదు, కానీ చేయి మట్టుకు బయట రావాలనుకుంటుంది. ఇక్కడ యవనస్తుని యొక్క జీవితంలో శాస్త్రులు, పరిచయులు, యాజకుల యొక్క జీవితంలో ప్రభు అనేది చెప్తున్నాడు. మీరు ఒక కొదవ ఉందయ్యా. కొదవ ఏంటంటే మీకున్నటువంటి ఆస్తి, మీకున్నటువంటి ఆ సంపద మిమ్మల్ని వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉందని చెప్తున్నాడు. మిమ్మల్ని వెళ్లకుండా ఆటంకపరుస్తుంది. అదే మాటల్ని పౌలు గారు కూడా 1 తిమోతి పత్రిక 6:8-9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. మరి తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారుడేటువంటి ఆ యొక్క యవనస్తుడితో చెప్తా, అదిగో నువ్వు ఎలా ఉండాలి అంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్త అంటే మనము లోకములోకి ఏం తేలేదు కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఏం తీసుకొని పోలేమని చెప్తూ, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందాలి మనం. అయితే మనకు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. యేసుప్రభు యవనస్తుడితో ఏం చెప్తున్నాడు? నీకున్న సమస్తమైనటువంటి దాన్ని నువ్వు అమ్మి పేదలకు ఇచ్చేయమన్నాడు. పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పాడు. ఎందుకు అంటే తన మనసంతా ఎక్కడుందట? తను సంపాదించిన ధనం మీదే ఉంది. ఆ ధనం మీదే ఉంది కనుక ధనాన్ని విడిచిపెట్టుకోకుండా ఆ ధనం కూడా నాతో పాటు పరలోకం రావాలని కోరుకుంటా ఉన్నాడు. మనతో పాటు ధనం అనేది ఎక్కడికి రాదు. అందుకనే ఉన్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమి కూడా తీసుకొని పోలేము. అందరు చెప్పే సత్యం అది. కానీ ఈ యవనస్తుని యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుడు నువ్వు వెళ్ళి దాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పగానే అతడు వ్యసన పడ్డాడు. అతని జీవితంలో ఉన్నటువంటి కొరత ఏదట? ధనాపేక్ష అనేటువంటిది. అతని జీవితంలో ఉన్నటువంటి ఆ ఆటంకం ఏదయ్యా అంటే తనకున్నటువంటి ఆ సంపద దాన్ని విడిచిపెట్టుకోవట్లేదు. యేసుప్రభు చెప్పాడు, నాకంటే మీరు దేనిని ప్రేమించినా సరే నా రాజ్యానికి వారసులు కాలేరని చెప్పాడు. అందుకొరకు ప్రభు చెప్పిన మాట, తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను భార్యాబిడ్డలైనను భూలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులైనను నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించినట్లయితే నా రాజ్యానికి మీరు వారసులు కారు అని చెప్పారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే పాత నిబంధనలో ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషా ఎంత గొప్ప ధనవంతుడు! 12 అరకలు దున్నుతున్నటువంటి వాడు. 12 అరకలు దున్నుతున్నాడంటే ఎంత గొప్ప ఆసామి, ఎంత గొప్ప ఆ యొక్క భూస్వామి కదా. ఒక అరక ఉందంటే పూర్వకాలాల్లో కనీసం ఒక 5 ఎకరాలు పొలం ఉంటే వాడికి ఒక అరక, ఒక జత ఎడ్లు, ఒక బండి ఉంటాయి. ఒక జత ఎడ్లు, ఒక బండి, ఒక అరక ఉంటుంది. 5 ఎకరాల వరకు వాడు దున్నుకొని ఖాళీ ఉంటే పక్కోడు దున్నుతాడు, లేకపోతే ఆడి పని వాడు చేసుకుంటాడు. ఇక్కడ ఎన్ని అరకలు ఉన్నాయట ఎలీషాకి? 12 అరకలు ఉన్నాయి. 12 అరకలు ఆయన దున్నుతా ఉన్నాడు. ఆయన కూడా కష్టపడేవాడు. ఆయన కూడా ఎంతో
ఆస్తిపరుడే కానీ కష్టపడేవాడు. అయితే ఎప్పుడైతే ఏలియా దగ్గరకు వచ్చి తన దుప్పటిని ఎలీషా మీద ఆనిచ్చి నన్ను వెంబడించని చెప్పాడు, చెప్పంగానే ఏమైంది? వెంటనే ఆ 12 అడకలు విడిచిపెట్టేశాడు. ఒకదాన్ని ఏం చేశాడు? ఎరగొట్టి దానిని బలిపీఠం మీద పెట్టి ఆ ఎడ్లను వధించి ఏం చేశాడు? అక్కడ దేవునికి బలిచ్చి నేను ఇంటికి వెళ్ళి ఒకసారి మా అమ్మ నాన్నకి చెప్పొస్తానయ్యా అని చెప్పి వెళ్ళి వాళ్ళతో చెప్పి వెంటనే వచ్చాడు. అవన్నీ విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు కదా. ప్రభువుని వెంబడించాడు. ప్రభువుని వెంబడించినప్పుడు ప్రభువు అంటే ఏలియాని వెంబడించాడు. ఏలియాని వెంబడించాలంటే అర్థం ఏంటి? ఏలియా తర్వాత దేవుడు ఎలీషాని ఏలియా లాంటి వాడిగా చేయబోతున్నాడు కాబట్టి ఆయన తర్వాత రాబోయేటువంటి శిష్యుని ఏర్పాటు చేయమని చెప్పాడు. కనుక అతన్ని ఏర్పాటు చేశాడు. అతడు సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాతో వచ్చాడు, ప్రభువుని వెంబడించాడు. కనుకనే తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందాడు అని చెప్తున్నాడు. దేవుని కంటే ఏది కూడా అధికమైంది కాదని నమ్మాడు ఆయన. అతని జీవితంలో అది అడ్డం ఉంది, కొరత ఉంది, ఆటంకం ఉంది కదా, దాన్ని విడిచిపెట్టేశాడు. పౌలు యొక్క జీవితంలో కూడా ఏముంది? గొప్ప సంపన్నుడు ఆయన. అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ ఆధిక్యతలన్నీ కూడా ఏం చేశాడు? అతను వెనక విడిచిపెట్టాడు. నా వెనక ఉన్నవన్నిటిని కూడా నేను మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుతున్నానని చెప్తున్నాను అన్నమాట. వెనకున్న అనేకమైన ఆధిక్యతలు అవన్నీ విడిచిపెట్టేసి ముందున్నటువంటి దేవుని యొక్క పరసంబంధమైన పిలుపు, దానివల్ల కలిగేటువంటి బహుమానం కొరకు నేను పరిగెడతా ఉన్నాను అని చెప్తున్నాను. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. అంటే మోక్షానికి లేకపోతే పరలోకానికి, దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళటానికి ఆటంకం అనేది లేకుండా చేసుకోవాలి. ఆ కొరత అనేది తీర్చబడాలి, ఆటంకం లేకుండా చేసుకోవాలి. ఎలీషా దేవుని యొక్క సన్నిధిలోకి ముందుకు వెళ్ళటానికి తనకున్నటువంటి ఆస్తి అంతా విడిచిపెట్టి వచ్చేసాడు. పౌలు తనకున్న అనేకమైన ఆధిక్యతలు విడిచిపెట్టి వచ్చేసాడు. శిష్యులు ఉన్నారు, శిష్యులు జాలర్లు కదా, వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చారు. ధోనిని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఆయన వెంబడించారు. ఒకసారి పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము ఎన్ని కూడా విడిచిపెట్టి వచ్చాం కదా నీ కోసము, అన్నదమ్ములు విడిచిపెట్టాము, తల్లిదండ్రులు విడిచిపెట్టాము, మాకున్న ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తా వచ్చాం కదా, మాకు లాభం ఏందన్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు అలాంటి ఒక ఆలోచన, ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. అన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తే మనకు వచ్చే లాభం ఏంటి? ప్రభు దగ్గరకు వస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ప్రభుని వెంబడించడం వల్ల మన జీవితాల్లో కలిగే మేలేంటి అని మనకు ఒక ప్రశ్న లేకపోతే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, పేతురుకు చెప్పాడు, ఇదిగో పేతురు, నువ్వు ఇక్కడ ఏమైతే విడిచిపెడతావో నా నిమిత్తము అవన్నీ కూడా 100 పరలోకములో పొందుతావు. హల్లెలూయా. నువ్వు అవన్నీ పరలోకంలో పొందుతావు అని చెప్పాడు. మీరు భూమి మీద కాదు కానీ పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి అని చెప్పాడు. ఇక్కడ ధనాన్ని విడిచిపెట్టి అక్కడ ధనమే లేదు కానీ అక్కడ సమకూర్చుకోమన్నాడు. ఆ ధనం ఏదయ్యా అంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం, అక్కడ దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యత, దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆ గౌరవం, అక్కడ వాటిని సంపాదించుకోవటానికి వీటిని ఇక్కడ విడిచిపెట్టేయమని చెప్పాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఇక్కడ భూమి మీద మనకు ఆటంకంగా ఉన్న వాటిని మనం విడిచిపెట్టినప్పుడే మన జీవితాల్లో వెళ్ళాలనుకుంటుంటే ఆ పరలోకానికి, మోక్షానికి, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. అలాగే వెళ్ళటానికి ఏ ఆటంకం అనేది భూమి మీద మనల్ని పట్టుకొని ఉంచేదిగా ఉండకూడదు. ఎలీషా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. పౌలు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. శిష్యులైనటువంటి వారు, జాలర్లు వారికున్న సమస్తాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టేశారు. అందుకనే ప్రభు చెప్పాడు కదా, రేపు నాతో పాటు మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేళ్లకు తీర్పు తీరుస్తారని చెప్పి.
ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములలో, హానికరమైనటువంటి అనేక దురాశలలో పడును. అట్టి మనుషులు నష్టములోను, నాశనములోను వేస్తాయి అని చెప్పాడు. వాటి కొరకు ఆశపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో కదా. ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే ఆయన ఒకని శిష్యుడుగా చేసుకున్నాడు, గెహాజీని. ఆ గెహాజీని శిష్యుడుగా చేసుకున్నప్పుడు ఆ గెహాజీ ఏం చేశాడు? గురువు గారు గొప్ప ఆస్తిపరుడు, ఆయన విడిచిపెట్టి వచ్చాడు, నేను కూడా నాకున్నదేదో కొంచెం విడిచిపెట్టేసి దేవుని కోసం వెళ్ళాలనుకోకుండా ఆ నయమానికి బాగు చేసినప్పుడు అతను ఇస్తానన్నటువంటి బంగారం, వెండి, వస్త్రాలు వద్దని వెనక్కి పంపించేస్తే గెహాజీకి ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఏం చేశాడు? గురువుగారు లోపలికి వెళ్ళిపోగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని వెళ్ళి రథం వెళ్ళిపోతా ఉంటే రథాన్ని వెంబడించాడట. అంతే, ఎంత స్పీడ్గా పరిగెత్తాడో కదా, లేకపోతే ఏ అడ్డదారిలో కూడా పరిగెత్తాడో. అంటే రథం వెళ్తా ఉంది, వెళ్ళిపోతా ఉన్నటువంటి రథాన్ని వెనక నుంచి చూసి గుర్తుపట్టగలిగినటువంటి ఆ దగ్గరలోకి వెళ్ళాడంటే ఎంత స్పీడుగా, లేకపోతే ఏ అడ్డదారిలోకి వెళ్ళి దగ్గరగా కనపడ్డాడు. అయితే అక్కడ ఆ నయమాను వెనక వస్తున్నటువంటి గెహాజీని చూచి ఆ రథాన్ని ఆపి, అయ్యా ఏం వస్తున్నావు అని పరిగెత్తుకొని అంటే, నా గురువు గారికి ఇప్పుడే కొంతమంది వచ్చారు, వాళ్ళ కొరకు వెండి, బంగారం, వస్త్రాలు కొన్ని తెమ్మన్నాడని చెప్పంగానే కొంత ఇచ్చి పంపించాడు. ఆయన వస్తా ఉండేలేకే ఎలీషాకి దేవుడు చెప్తా ఉన్నాడు, వాడు చూసావా నువ్వు అని అడుగుతున్నాడు. ఏంటి ప్రభా అంటే, ఎదుగో నువ్వు వద్దన్నావు, వాడేళ్ళు తెచ్చుకుంటున్నాడు. ఆ గెహాజీ వస్తానే చేశాడు, దాన్ని దాచిపెట్టి ఏం ఎరగనట్టు వచ్చేసాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? అలాంటి వారు ఏమవుతారట? హానికరమైనటువంటి అనేక దురాశల్లో పడుతున్నారు. అవన్నీ కూడా మనుషునికి నష్టములోను, నాశనములోను ముంచివేస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి గెహాజీతో ఎలీషా అడుగుతాడు, అయ్యా ఏం చేసావు నువ్వు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదని, ఏం చేయలేదు అన్నాడు. నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీతో పాటు నా మనసు వెమ్మట రాలేదా అంటే ఆయనకు అర్థం కాల. నేను ఒక్కడనే పరిగెడతా ఉంటే నీ మనసు నీ దగ్గర ఉంటే నా దగ్గర కాడికి వచ్చింది అనుకున్నాడు బహుశా. అయితే ఇదిగో నువ్వు దేని కొరకైతే నువ్వు పరిగెత్తి తెచ్చుకున్నావు, అవి ఆ యొక్క నయమాన్ని విడిచిపెట్టినటువంటి కుష్టు నీకు, నీ సంతానానికి తరతరములు ఉంటుందని చెప్పి. ఎంత గొప్ప ఆధిక్యత! పోగొట్టుకొని హానికరము, దురాశలో, అంటే నష్టములో, నాశనంలో పడిపోయాడు. అవి ముంచేసినాయి అతన్ని. అలాంటి వారు ఎంతోమంది బైబిల్లో మనకు చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ యవనస్తుడితో ప్రభువు చెప్తా ఉన్నాడు, నీకు కొదవ ఉందయ్యా అంటే, కొదవ ఏది కనపడతలేదు. ఏం కనపడుతుంది? సమృద్ధి కనపడతా ఉంది కదా, ఆస్తి కనపడతా ఉంది. ఏంటి? ఆ ఆస్తి కనపడతా ఉంది. ఆ ఆస్తి కనపడుతున్నప్పుడు కొదవ ఉంటుందా? లేదు. కానీ దేవుడు చూసినప్పుడు మనం ఎంత గొప్పవారమైనప్పటికీ ఆయన దృష్టిలో మన సమస్తమైనటువంటి వాటిని ఆయన చూడగలిగిన వాడు. ఆయన చూసి నీలో ఉన్నటువంటి కొదవ, నువ్వు భూలోక సంబంధంగా ఆస్తి కలిగి ఉన్నావు కానీ పరలోక సంబంధంగా ఆస్తిని నువ్వు కలిగి లేవు. నువ్వు ఇక్కడ అన్నీ కూడా వింటున్నానని చెప్పావు కానీ అసలు వినలేదు. ఏంటది? దేవుని చిత్తము నెరవేర్చలేదు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేదు కనుక, నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేదు కనుక నీ జీవితంలో నీవు వెళ్ళి ఆ ఉన్నటువంటి ఆస్తి అంతను కూడా అమ్మివేసి నువ్వు వెనక్కి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పి, నువ్వు వెనక్కి వచ్చి నన్ను వెంబడించుకున్నాడు. అయితే వాడి జీవితంలో ఏముందట? గొప్ప వ్యసనం కలిగింది. ఎందుకు కలిగింది? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడి వ్యసనముతో వెళ్ళిపోయాడు అని రాసు. నీలో ఆశ ఉంది కానీ ఆశని తీర్చుకోవటానికి నువ్వు చేయవలసిన పని చేయలేదు. నీకు ఆస్తి ఉంది కానీ భూలోకంలో దైవ సంబంధమైనటువంటి ఆస్తిని నువ్వు సంపాదించుకోలేదు. అందుకన్నాడు, ధనం అనేది సమస్త కీడులకు మూలం అని చెప్పాడు. ధనం సమస్త కీడులకు మూలమైంది. అయితే
మొదటి తిమోతి పత్రిక 6:17 చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనముతో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారట? ఆజ్ఞను పాటించిన వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలానికి మంచి పునాదిని తమ కొరకు వేసుకున్నారు. రాబోయే కాలంలో మంచి పునాది వేసుకున్నారు. దేనికోసం అట? వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవటానికి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అవాస్తవాలు. అర్థమవుతున్నాయా? ఈ లోకంలో ఉన్నవన్నీ నిజాలు కాదు, మనకు కనపడతానే ఉన్నాయి. మనుషులు కనపడుతున్నారు, చెట్లు కనపడుతున్నాయి, ఆస్తిపాస్తులు అంటే ఇల్లు కనపడతా ఉన్నాయి, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కనపడి మనం ఏమనుకున్నాం? కనపడింది కాబట్టి ఇది నిజం అనుకుంటున్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, కనపడేవన్నీ కూడా నిజాలు కాదు. అందుకనే పౌలే చెప్తా ఉంటాడు కొరింథీ పత్రికలో, అదిగో దృశ్యమైనవన్నీ కూడా అనిత్యాలంటే ఏంటంటే కనపడతా ఉన్నాయన్నీ కూడా వాస్తవాలు కాదు అని చెప్తున్నాడు. మనకు కనపడతా ఉన్నా కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్తూ అంటాడు, చివరిలో అంటాడు కదా, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనపడేవన్నీ కూడా వాస్తవాలు కాదు, కనపడినవన్నీ కూడా వాస్తవాలని చెప్తున్నాడు. మనం ఏమంటామంటే కనపడితేనే కానీ నేను నమ్ముతాను. అవునా? శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? రుజువు ఉంటేనే మేము నమ్ముతాము, రుజువు లేకపోతే నమ్మమని చెప్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు కనపడతా ఉన్నవన్నీ కూడా నిత్యమైనవి కాదు, కానీ కనపడినవన్నీ కూడా నిత్యాలు. అవేంటంట? దేవుడు కనపడడు, దేవుడు నిత్యమైన వాడు. గాలి కనపడదు, గాలి నిత్యమైంది కదా. పరలోకం అనేది కనపడదు, పరలోకం అనేది నిత్యమైంది. దైవ సంబంధమైనటువంటి సమస్తం కూడా కనపడవు మనకి, కానీ అవన్నీ కూడా నిత్యమైనవి. అవన్నీ కూడా ఉండేవి. అందుకే పేతురుతో చెప్తా వచ్చాడు, ఇదిగో ఈ భూమి ఆకాశము పంచకృత్యములు కూడా లయమైపోతాయి, ఇవన్నీ లయమైపోతాయి. అయితే వాళ్ళు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి తమ నిమిత్తము రాబోయే కాలానికి ఒక మంచి పునాదిని వేసుకున్నారు. మేలు చేస్తూ సత్క్రియలైనటువంటి ధనాన్ని గలవారుగా ఉన్నారు అంటున్నారు. సత్క్రియ అనేటువంటి ధనం. ఏ ధనం అంటది? ధనం సంపాదించుకోవాలంటే కనపడే ధనం కాదు, సత్క్రియ అనేటువంటి ధనం. అంటే మంచి పనులు అనేటువంటి ఆ ధనాన్ని మనం సంపాదించుకొని మన జీవితాల్లో మనము ఔదార్యాన్ని చూపించే వారంగా ఉండి మన ధనములో ఇతరులకి పాలిచ్చే వారమై ఉండాలని వాళ్ళకి ఆజ్ఞాపించు అని చెప్పాడు. ఈ ధనవంతుడితో ప్రభు చెప్పాడు, నీకు కొదవ ఉంది, ఆ కొదవేటయ్యా అంటే అవన్నీ కూడా అడ్డపడుతున్నాయి నువ్వు వెళ్లకుండా, కనుక ఆ అడ్డం తీసేసుకో, ఆ అడ్డం తీసేసుకోండి, వాటిని అన్నింటి కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేయి, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అతడు వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి ఏ మేలు పొందకుండా వెళ్ళిపోయేటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ ధనవంతుడే. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక మేలు పొందారు. దయ్యాలతో వచ్చిన వాళ్ళు విడిపించబడ్డారు, రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు, బాధలతో వచ్చిన వాళ్ళకి మేలు కలిగింది, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. అయితే ఏ మేలు పొందకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి వాడు ఈ ధనవంతుడు ఒక్కడే. అందుకొరకే మన జీవితాల్లో కొరత అనేది లేకుండా
దేవుని చేత మన ఆటంకాలను తొలగించుకొని మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో పాటు ఆ నిత్యమైనటువంటి రాజ్యములో ఆయనతో ఉండటానికి ఒక గొప్ప అవకాశాన్ని మనం సంపాదించుకోవాలని చెప్తున్నారు. కొరతలు తీర్చుకోవాలి. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మన కొరతలు తీర్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకి ఆ పరలోకపు ప్రాప్తిని అనుగ్రహించేటట్టుగా మనము దేవుని దృష్టిలో కనపడే వారంగా ఉండాలి. అలా కనపడ్డప్పుడే దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి ఆ ఆశ ఏర్పడి పరలోకానికి వెళ్ళగలుగుతాం, నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే ఆ యవనస్తుల్లాగా వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి పాడేటువంటి వారంగా ఉంటాం. అలా ఉండకుండా దేవుడు మన జీవితాలకు కావాల్సినటువంటి కృప అనుగ్రహించేట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం.